నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటాం మంచిది, కేరళ శాస్త్రం ప్రకారం అయితే తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షబంధుకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మకర రాశి వారికి మానసిక ఒత్తిడులు బాగుంటాయి బా. గత మాసాల్లో కూడా మానసిక ఒత్తిళ్ళు, ఈ మాసాల్లో కూడా మానసిక ఒత్తిళ్ళు, ఆస్తులో వాటాలు రావటము, మరి అనేక రకమైనటువంటి సమస్యలు రావటము, మరి అనేక రకమైన ఇబ్బంది రావటము, ఇంట్లో గొడవలు జరగటము, ఏమండి వాళ్ళకి ఏంటంటే మెంటల్లీగా కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నారు. మరి ఈ శ్రావణ మాసంలో ఏదైనా మెరుగుపడుతుందా అంటే, ఏదైనా వ్రతం చేసుకుంటే, ఏదైనా పూజ చేసుకుంటే ఏమైనా చాలా చక్కగా ఏమైనా మెరుగుపడడానికి అవకాశం ఉంటుందంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి ఆ వరలక్ష్మి వ్రతం ఒక రోజు కూర్చొని చక్కగా, ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్లో ఉన్నారు కాబట్టి మీరు ఆ అమ్మవారిని పూజించి దాంట్లోనే ఆ వరలక్ష్మి వ్రతంలోనే సంపూర్ణమైనటువంటి అష్టైశ్వర్యాలు అందులో సిద్ధిస్తూ ఉంటాయి. అందులో సకాల దేవతలు కూడా నివసిస్తుంటారు కాబట్టి అమ్మవారిని పూజించడం వల్ల విభాయికమైనటువంటి ఒక యోగదాయకం రావటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ మకర రాశి వాళ్ళు ఏంటి అంటే ఫలాన్ని మనము ఆశించకుండా బాగా శ్రమ పడతారు. ప్రతిఫలాన్ని ఏది కూడా ఆశించరు. మాకు అక్కడి నుంచి ఏం వస్తుంది, ఏది వస్తుందని ఆశించకుండా ఒక విశ్వాసపరమైనటువంటి ఒక పనితో వాళ్ళు ముందుకు సాగుతుంటారు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఉద్యోగ పరులు కానీ, ఇంకా ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇంకా ఏదైనా రంగాల్లో ఉన్న కానీ ఏమో వాళ్ళకి ఇంకా మంచి ఫలితం రావాలని బాగా ఆలోచిస్తూ ఉంటుంటారు. వాళ్ళకి వైభోగమైనటువంటి దాయకం రావాలనేసి మనం ఆశిస్తే మట్టన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఒక విభాగీతమైనటువంటి పూజ చేయాలి. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే గాజులు ఉంటాయి కదమ్మా, మనము ఆ గాజులు ఏం చేస్తారంటే గాజుల మాల వేయాలి. అంటే ఏ కలర్ రంగు? పసుపు అండ్ గ్రీన్ అండ్ రెడ్. నాకు తెలుగులో అంతగా రావట్లేదు, నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఏంటమ్మా, ఎల్లో కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ మీరు ఈ ఒక 3 మిక్స్ చేసి ప్రతిది కూడాను 12గా ఉండి దాన్ని ఏం చేయాలంటే ఒక్కొక్కటి పూలమాలలాగా మనం అల్లుకోవాలంటే డాట్ వేసి గాజుల మాల వేసి అమ్మవారికి పూలమాలలాగా అమ్మవారిని అలంకరించేసి అమ్మవారికి చిత్ర అన్నము నివేదనం పెట్టాలి. చిత్ర అన్నం అప్పుడే పులిహోర అన్నం. దాంట్లో 9 రకాలమైనటువంటి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి, నవగ్రహాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా అందులో ఉంటాయి కాబట్టి ఈ చిత్రాన్నము నివేదనం పెట్టడం వల్ల అతీతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. వీరి జీవితంలో కొత్త మార్పు రావడానికి జరుగుతుంది. వాళ్ళు బంధువులు అన్యోన్యతత్వం పెరగడము, ఏమండి తర్వాత వాళ్ళు మాట్లాడుకోవటము, మానసిక నుంచి ఒత్తిడి నుంచి బయటపడటము, ఆర్థికంగా బాగా ఉన్నప్పటికి కూడా ఈ యొక్క మానసిక ఒత్తిడి అనేది బాగుంటుంది. అంటే ప్రత్యేకమైన దీపం అంటూ ఏంటండి వీళ్ళకి సంబంధించి? వీళ్ళు వచ్చేసి ప్రత్యేకంగా నువ్వుల నూనెతో అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషము. ఏమో చాలా మంచి ఫలితం లభిస్తుంది. ప్రత్యేకమైనటువంటి అమ్మవారిని వీళ్ళు ఆరాధించాలి. ఇదివరకు నేను చెప్పాను అమ్మవారిని ఆరాధించాలి అనేసి. ఏమో ఆ అమ్మవారికి నువ్వుల నూనెతో దీపం ఆరాధించాలి. అలానే వీళ్ళకి ఏమైనా దానం అలాంటి ఇవ్వాలంటారండి? దానం ఇప్పుడు ఏం అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నివేదన ప్రసాదం శ్రావణ మాసంలో పెట్టడం విశేషం. ఇందాక చెప్పాను నేను, చిత్రాన్నం నివేదన పెట్టడం అనేది. సో క్రూమ్ కి అని మనకు వస్తుంటుంది. క్రూమ్ అని ఓం క్రూమ్ నమః అనే ఒక మంత్ర ద్వారా 108 సార్లు ఈ మకర రాశి వాళ్ళు అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా సాధన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం ఈ విధంగా చేయాలి. గురుగారు, ఇంకా వీళ్ళకి అంటే వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారండి? వివాహపరంగా శుభవార్తలు వీళ్ళు శ్రావణ మాసంలో వినడానికి ఉంటుంది, లేదంటే కార్తీక మాసంలో వినడానికి ఉంటుంది.
గట్టిగా అయితే మాత్రం మా ఏదైనా సంబంధం వస్తే కుదురుకుంటే మంచిగా ఉంటుంది. కుదిరే అవకాశం కూడా ఉందండి. ఉంటుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్తే.